ఇతను వాళ్ళెవరైనా ఉంటే ఫోన్ చేసి పిలిపిస్తే మంచిది. ఎస్. ఏంటి? రామ్ని ఎవరో పొడిచి రోడ్డు మీద పడేశారు. అమ్మా మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. డాక్టర్ కళ్యాణ్ ఏమంటున్నారు? ఈ కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తారా? తప్పదు డాక్టర్, ఆవిడ పరిస్థితి నాకు తెలుసు. కానీ ఇతని పరిస్థితి? నో ప్రాబ్లం. రోజు వీళ్ళింటికి నేనే వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాను. ఏం రామ్? చాలా థ్యాంక్స్ కళ్యాణ్. థ్యాంక్స్ నాకు కాదు, మీ మేడం గారికి చెప్పు. ప్లీజ్ ప్లీజ్, ఇది నా ధర్మం, నా కర్తవ్యం. బాయ్, హలో హీరో, ఇంటికి పంపిస్తున్నాను కదా అని కేర్లెస్గా ఉంటే కుదరదు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, సరేనా? సరే. కళ్యాణ్ గారు, మీరు చేసిన మేలు ఈ జన్మకి మర్చిపోలేను. డోంట్ వరీ, వారం రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే కళ్యాణ్, ఉంటాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. పొద్దుననగా వెళ్ళింది, అది కూడా బావగారి తద్దినం జరుగుతుంటే కొంపలు మునిగిపోయినట్టు మధ్యలోనే లేచి వెళ్ళిపోయింది. ఒక ఫోను లేదు, ఇంతదాకా రాను లేదు. ఏం ఘనకార్యాలు వెలగబెడుతోందో. అవ్వా, ఉద్వాసన కూడా చెప్పకుండా మధ్యలోనే వెళ్ళిపోతే ఇక తద్దినం పెట్టి మాత్రం ఏం లాభం? పంతులు గారు అన్నట్టు ఇది అపచారం మాత్రమే కాదు, అరిష్టం కూడా. రండి. ఆగమేఘాల మీద వెళ్తే ఎందుకో అనుకున్నాను. డ్రైవర్ గారి కోసమా? అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, రాము నేను తీసుకువెళ్తాను. పట్టుకోను కాదు. సరే బాబు.
ఆగో, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? నువ్వు మా కోడలు గాయత్రివేనా? ఎక్కడికి వెళ్ళావమ్మా? అత్తయ్య, రాముకి ఆపో! రాము 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 ఎవరతను? డ్రైవర్ గారు అంకుల్. ఇది నీ భర్త తద్దినం, మధ్యలోనే వెళ్ళిపోతావా? చెయ్యి. ఏమిటమ్మా గాయత్రి, అన్నీ తెలుసు కూడా నువ్వే ఇలా చేసినారేటమ్మా? అంత ప్రాణం మీదకేమొచ్చిందో. అవును, రాముకి ప్రాణం మీదకే వచ్చింది. చావు బతుకుల మధ్య ఉన్నారని ఫోన్ వస్తే నువ్వే వెళ్ళాలా? తద్దినం జరుగుతుంటే మధ్యలో లేచి పరిగెత్తాలా? నాతో చెప్పుండొచ్చు కదమ్మా, నేను చూసుకునేవాడిని కదా. అయ్యయ్యో, మీరు చూసుకుంటే ఎలా? తనే దగ్గరుండి చూసుకోవాలి. ఎంతైనా పర్సనల్ డ్రైవర్ కదా. ఏది ఏమైనా ఈవేళ నువ్వు చేసిందేం బాలేదమ్మా. బాగా లేకపోవడం కాదో, కంపరంగా ఉంది, ఒళ్ళు మండిపోతుంది. కోడలు అయిపోయావు కాబట్టి ఊరుకున్నాను. అదే నా కూతురైతే ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేసినందుకు నిరుణ నరికేసేవాడిని. సంవత్సరీకం, నా కొడుకు సంవత్సరీకం చచ్చేదాకా గుర్తుంటుంది, బాగా గుర్తుంటుంది. అమ్మ గాయత్రి, నీతో కొంచెం మాట్లాడాలి. మీ మామగారు నిన్ను మందలించారని బాధపడుతున్నావా? నాకు తెలుసమ్మా, కానీ నువ్వు చేసింది మాత్రం ఏమన్నా బాగుందా అమ్మా? నీ ఇంట్లో అందరి సమక్షంలో ఆ పుణ్యకార్యం జరుగుతుంటే ఏదో ఫోన్ కాల్ రాగానే తద్దినం మధ్యలోంచి లేచి వెళ్ళిపోయావంటే ఏమిటమ్మా అర్థం? అది కూడా ఒక డ్రైవర్ కోసం. అడిగారా అంటే అడగరు, ఆక్షేపించారా అంటే ఆక్షేపించరు. చెప్పమ్మా, మీ మామగారు కాదు, నేను అడుగుతున్నాను. ఎవరా రాము? నీకు అతనికి ఏంటి సంబంధం? 3 ముళ్ళ బంధం, 7 అడుగుల సంబంధం. ఆ డ్రైవరే, ఆ రామ్ ప్రసాదే నా భర్త. అగ్ని సాక్షిగా నా మెళ్ళో తాళి కట్టిన భర్త. ఏంటమ్మా, ఏంటి నువ్వనేది? ఆ రాము? అవును, తనే నా భర్త, నా దేవుడు, నా సర్వస్వం. అలాంటి నా భర్త ఆపదలో ఉన్నాడని తెలిస్తే వెళ్ళకుండా ఎలా ఉండగలను?
అదేంటమ్మా ఈ విషయం నాతో నువ్వెప్పుడు చెప్పలేకపోయాను. నా భర్తే నా కారు డ్రైవర్గా కనిపించిన గుండెల్లో గునుపాలు గుచ్చుకున్నంత బాధని నాలోనే దాచుకున్నాను. అర్చనగా నన్ను నేను చంపుకొని మీకిచ్చిన మాట కోసమే గాయత్రిగా బతుకుతున్నాను. తాళి కట్టిన భర్త నా కళ్ళ ముందే తిరుగుతున్నా బోసి మెడతో నుదుటన బొట్టు కూడా లేకుండా ఒక విధవరాలిగా జీవచ్చవంలా బ్రతుకుతున్నాను. చివరికి నా భర్త బ్రతికే ఉన్నా ఆదిత్యకి తద్దనం పెడుతూ నీ భర్త పిండానికి నమస్కరించమ్మా అంటే ఆ క్షణంలో ఒక ఆడదానిగా నేను ఎంతటి రంపపు కోతను అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కానీ నిజంగానే నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఫోన్ రాగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. నేను ఆడదాన్నే కదా. ఆ క్షణంలో నాకు నా మాంగళ్యం కంటే ఏది ఎక్కువ అనిపించలేదు. అందుకే వెళ్ళాను. తప్పంటారా, పాపం అంటారా? చెప్పండి మేనేజర్ గారు, చెప్పండి. అమ్మా గాయత్రి, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నువ్వు అర్చనవు కాదమ్మా, గాయత్రీదేవి, ఈ ఇంటి కోడలివి. తెలుసు. అందుకే గుండె కోతని అనుభవిస్తూ కూడా నేను నా భర్త ముందు గాయత్రి మేడం గానే నిలబడ్డాను. అంటే నా పరిధేంటో నాకు తెలుసు. గాయత్రి దేవిగా నాకున్న హద్దులేంటో కూడా నాకు బాగా తెలుసు. నా గుండెల్లో రగులుతున్న అగ్ని పర్వతాల్ని, నా నరనరాల్ని పిండి పిప్పి చేస్తున్న ఈ మానసిక క్షోభని, ఈ సంఘర్షణని నాలో నేనే దాచుకుంటానే తప్ప నాకు నేనుగా విధించుకున్న ఆంక్షల కట్టుబాటుల్ని మాత్రం ఏనాటికి దాటను. మీరైనా నన్ను నమ్మితే అంతే చాలు. ప్లీజ్. చిచ్చి, కోడలు ఎలా మారిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. ఓ పక్క సంవత్సరీకం జరుగుతుంటే ఆ డ్రైవర్ గారి కోసం ఉన్న పళంగా లేచి పరుగులు పెడుతూ వెళ్ళిందంటే తలుచుకుంటేనే కంపరం పుడుతుంది. ఏమండి, కోడలు గురించి తెలిసి కూడా మీరంత నిష్ఠూరంగా మాట్లాడతారేమిటండి? నిజం నిష్ఠూరంగానే ఉంటుంది జానకి. ఒకప్పటి గాయత్రి వేరు, ఇప్పుడు మన కళ్ళకి కనిపిస్తున్న గాయత్రి వేరు. ఖచ్చితంగా తేడా ఉంది. ఏమిటండి, ఏమిటా తేడా? ఈవేళ గాయత్రి చేసింది తప్పే, అందుకు నాకు కూడా బాధగానే ఉంది. అంత మాత్రం చేత తనేదో నేరమో ఘోరమో చేసినట్టు మాట్లాడతారేమిటండి? తప్పు కాదా? కట్టుకున్న వాడికి తద్దనం పెడుతుంటే ఆ పిండాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోవటం తప్పు కాదా? ఏమండి, మీరు మన వైపు నుంచే ఆలోచిస్తున్నారండి. లేదు జానకి, నేను ఆలోచిస్తుంది గాయత్రి ప్రవర్తన గురించి మాత్రమే కాదు, తనలో వచ్చిన మార్పు గురించి. ఒక డ్రైవర్ కోసం గంగవెర్రెత్తిపోతూ పరుగులు పెట్టిన వైనాన్ని గురించి. ఏమండి, గాయత్రి మనసు అద్దం లాంటిదండి. ఆపదలో ఉన్న వాళ్ళ పట్ల జాలి, కరుణ, సానుభూతి ఎక్కువండి. అందుకే ఆ ఫోన్ రాగానే కంగారులో అలా చేసుంటుంది. పిచ్చి మోహం. జాలి వేరు, కరుణ వేరు, సానుభూతి వేరు. ఎదుటి మనిషి కోసం ఆందోళన పడిపోవటం వేరు. అంటే మీరు మన కోడల్ని అనుమానిస్తున్నారా? మన కోడలు అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే గాయత్రి కూడా ఒక ఆడదే, ఉప్పు కారం తింటున్న ఆడదే. ఏమండి, తప్పండి. గాయత్రి గురించి అలా మాట్లాడడం పాపం అండి. జానకి, కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూస్తూ కూడా ఇంకా నమ్మకం అనే ముసుగును వేసుకోవటం నా వల్ల కాదు. ఇన్నేళ్ల అనుభవంలో ఎన్నో చూసిన వాడిని. ఆడదాని కళ్ళల్లో కనిపించే కలవరపాటుని అర్థం చేసుకోలేనంత వెర్రివాణ్ణి కాదు. అంటే
ఏమిటండి మీ ఉద్దేశం? పాప పుణ్యాలు ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఇక మీదట నేను మాత్రం గాయత్రిని గుడ్డిగా నమ్మలేను. అంతే. ఇంట్లో గొడవ జరిగిందట కదా, ఏం జరిగింది? అవునయ్యా, ఏటంటే ఏడు చెప్తాను. భర్త తద్దినం జరుగుతుంటే ఈవిడ గారు మధ్యలో లేచి వెళ్ళిపోయినారట కదా. దానికి పెద్దయ్య గారు కూడా తిట్టారట కదా. నాకు అదే అర్థం కావటం లేదు. పెద్దయ్య గారు తిట్టారంటే తిట్టరా మరి? అవ్వా, ఎవరైనా ఎంటే నవ్విపోతారు. అవును మరి. భర్త తద్దినం జరుగుతుంటే ఫోన్ వచ్చిందని సకంలో వెళ్ళిపోద్దా? అది కూడా ఓ డ్రైవర్ కోసం. నువ్వే చెప్పు, ఏమైనా బాగున్నదంటావా? సిసి అస్సలు బాగోలేదు. ఎంత తప్పు, ఎంత ఘోరం, ఎంత అపచారం. మరి అందుకే పెద్దయ్య గారు మండిపోరాది. ఇంటికి రాగానే సీవట్టెట్టిస్తున్నారు. నోకాలు, నాకు తెలియక అడుగుతాను, ఆ గాయత్రి అమ్మగారికి ఈ డ్రైవర్ బాబు అంటే ఎందుకంత ఇది అంటాను. కొంపదీసి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా. పెద్దోళ్ళు ఇస్తారు మనకెందుకు? పనోళ్ళని కొన్నిటిని చూసి చూడనట్టుగా ఉండాలి. అంతేలే, ఈ అన్నకి ఏడు తగిలితే కరిగిపోకుండా ఉంటుందా అంటాను. ఆ అమ్మకేమో మొగుడు లేడు, ఈ బాబుకేమో ఇంకా పెళ్ళే కాలేదు. రోజు కలిసి కారులో తిరిగేవాళ్లే కదా, ఏమైనా జరగచ్చు మరి. పాప పుణ్యాల సంగతి ఆ దేవుడికే తెలియాల. పెద్దయ్య గారు అన్నారని కాదు గాని నేను కూడా చూస్తూనే ఉన్నాను. గాయత్రమ్మ గారు ఇదివరకు గాయత్రమ్మ కాదు, చాలా మారిపోయినారు. ఏటవుతుందో, ఇక ముందు ఏడు జరుగుతుందో తలుసుకుంటే గుండెల్లో గుబులు పడుతుంది కాదేటి. ఏం చేద్దాం, ఉప్పు కారం తినే మనుషులు, తప్పు చేయడం సహజమే మరి. అమ్మో, ఈ మాట ఎక్కడ అనబాక, కొంపలు అంటుకుంటాయి. అయినా నువ్వు నేను దాచాలనుకుంటే మాత్రం ఇట్లాంటివి దావుతాయా ఏంటి? ఆడదాని రంకు, అడవిలో చిచ్చు రెండు ఒకటే అన్నారు. ఆ చిచ్చు అడవిని కాల్చి బూడిద చేస్తే ఈ రంకు కుటుంబం మొత్తాన్ని కూల్చేస్తుంది మరి. ఏంటో. వీల్లేదు, నా వల్ల గాయత్రి మేడంకి నిందలు రాకూడదు. ఆ దేవత అందరి ముందు అవమానంతో తలదించుకోవడానికి వీల్లేదు. ఏ తప్పు చేయకపోయినా నిర్దాక్షిణ్యంగా శిక్షని అనుభవించడానికి వీల్లేదు. ఎస్, అలా జరగకూడదు అంటే నేనిక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నా నీడ కూడా పడనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఎస్, వెళ్ళిపోతాను. అగ్నిగుండంగా మారిన నా జీవితంలో ఇది ఒక ప్రశాంతమైన చల్లటి మజిలీ అనుకున్నాను. కానీ ఇందుకు కూడా నేను అనర్హుణ్ణి.
చెబుతున్నారా? ఎందుకు? నా వల్ల మీకు నష్టం జరగకూడదు, అందుకు. అంటే నిజంగానే మనం తప్పు చేస్తున్నాం అన్నమాట.